టీసీఎస్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ బాలాప్రసాద్ గారు సక్సెస్ కోసం అందరూ చేజ్ చేస్తుంటారు సార్, కానీ ఆ ప్రాసెస్ డెస్టినేషన్ చేరే క్రమాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. షార్ట్ కట్ ఏది లేదండి సక్సెస్కి. జాబ్ కోసం చూసుకుంటే చాలా వార్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఒక రకంగా కురుక్షేత్ర యుద్ధం అన్నట్టే. కురుక్షేత్ర యుద్ధము మహాభారత యుద్ధం అదంతా ఒకటే. కెరియర్లో చూసిన ఎమోషనల్ మూమెంట్ కానీ, ఒక టర్న్ అరౌండ్ అన్న మూమెంట్ కానీ? నా కెరీర్లో చాలా మటుకు ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ది ఎమోషనల్ మూమెంట్స్ సార్, మన ఎపిక్స్ కానీ, పురాణాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం, వీటి నుంచి కార్పొరేట్ లీడర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, మోడర్న్ బిజినెస్ ఇరాకి తీసుకోవాల్సిన ముఖ్య లెసన్స్ ఏమన్నా ఉన్నాయంటారు? చాలా ఉన్నాయి. మీరు మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ప్రతి క్యారెక్టర్లో ఒక లీడర్షిప్ లెసన్ ఉంటుంది. అది మనం గమనిస్తే కానీ అర్థం కాదు. రాముడు తీసుకున్నాడు అనుకోండి, ఇట్స్ లైక్ ఏ విజనరీ లీడర్షిప్ దట్ యూ కెన్ డూ ఇట్. బిలీవ్ ఇన్ ధర్మ అండ్ యూ పర్ఫార్మ్ ద డీడ్స్. సో ట్రస్టింగ్ యువర్ ఎంటైర్ టీమ్. స్కిల్స్ లేకపోవచ్చు. ఇప్పుడు వానరుల్ని తీసుకొని రావణుడి మీద యుద్ధానికి వెళ్ళాడు అంటే వాళ్ళ స్కిల్స్ బోల్డ్ స్టెప్. సో బట్ ఈ ట్రస్టెడ్ ఈస్ టీమ్ దట్ దే కెన్ డూ ఇట్. అండ్ ఈ వాజ్ ఫేసింగ్ అంటే ఆయన ముందుండి వాళ్ళని నడిపించాడు. వాళ్ళకి ఈయన మీద నమ్మకం, ఈయనకి వాళ్ళు చేయగలరనే నమ్మకం. సో టీం మీద ఒక లీడర్కి మంచి అవగాహన ఉండాలి, వాళ్ళ స్ట్రెంగ్స్ అనేది తెలుసుకొని ఉండాలి. అండ్ యూ షుడ్ బి లీడర్ అండ్ యూ షుడ్ బి ట్రస్టెడ్ లీడర్. సో యూ draw a lot of inspiration from Rama's character. And Mahabharatan తీసుకున్నారనుకోండి, so you can also see Krishna. So people say Krishna is a very tactical leader or strategic leader, and వేసే strategies కానీ tactical decisions కానీ very very powerful. As a leader you should take that kind of a decisions. But నాకు తెలిసినంత వరకు కృష్ణుడు మంచి లిసనర్. వై? ఇప్పుడు 100 తప్పులు చేసేందరు కాశాడు అంటే ఎంత లిసనింగ్ పేషెన్స్ ఉంటే మీరు కాయగలరు. సో యూ షుడ్ ఆల్సో డ్రా ఎన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ కృష్ణ యాజ్ ఎ గుడ్ లిసనింగ్ అండ్ పేషెన్స్. టిల్ ద టైమ్ కమ్స్ యూ షుడ్ వెయిట్ ఫర్ యువర్ టైమ్. ప్రాజెక్ట్స్లో కూడా ఒక లీడర్ చేయాల్సింది ఏంటంటే కస్టమర్స్ విల్ కమ్ విత్ లాట్ ఆఫ్ డిస్ట్రెస్. కస్టమర్ వచ్చేసి నాకు ఇది కావాలి అది కావాలి అన్నీ అడుగుతుంటారు. డిమాండ్స్ చాలా స్కై రాకెట్స్ ఉంటాయి. యాజ్ ఎ లీడర్ యూ షుడ్ బి వెరీ కంపోజ్డ్ ఇనఫ్ టు మేనేజ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రీసెట్ దట్ ఎక్స్పెక్టేషన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్ని మనం రీసెట్ చేయగలిగితే టీమ్ బర్న్ కాదు. టీమ్ని మనం దగ్గర ఉంచుకోవాలంటే మాత్రం వాళ్ళని బర్న్ కాకుండా చూసుకోవాలంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ రీసెట్ చేయాలి. యాజ్ అ లీడర్ యూ షుడ్ డూ ఇట్. దానికి యూ నీడ్ టు క్యారీ లాట్ ఆఫ్ లిసనింగ్ స్కిల్స్ అండ్ పేషెన్స్ టు మేనేజ్ దట్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్మెంట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ విత్ ఇన్ ద టీమ్ యాజ్ అ లీడర్. సో ప్రతి క్యారెక్టర్ నా ప్రకారం మహాభారతంలో రామాయణంలో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది, మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. రైట్ సార్. ఇప్పుడు జనరల్గా చాలామంది స్టార్టప్స్ స్టార్ట్ చేయాలనే ఉత్సాహంతో ఉంటారు. కొందరు 100 crore ఐడియా ఉందంటారు, బట్ ఇంప్లిమెంటేషన్లో కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు, స్టార్టప్స్ పర్టికులర్గా? చాలా మంచి క్వశ్చన్. నేను ఇంతకుముందు కూడా అన్నాను ఎన్నోసార్లు డిఫరెంట్ ఫోరమ్స్లో. స్టార్టప్ ఈజ్ అ గుడ్ ఐడియా, బట్ డోంట్ క్యారీ విత్ యువర్ ప్యాషన్, క్యారీ విత్ ఎ పర్పస్. రెండోది, ప్రతి స్టార్టప్ నేను కొన్ని స్టార్టప్స్కి మెంటర్ చేస్తాను. నేను అడుగుతాను, నీ కస్టమర్స్ ఎవరు ఫస్ట్ తెలుసుకో. వాళ్ళు నువ్వు ఇచ్చే సొల్యూషన్ కొంటారా? ఒకసారి కొన్నారు, స్టిక్నెస్ ఎలా చేస్తావు అంటే నీ సొల్యూషన్కి వాడు హుక్ అయి ఉండాలి, దాని ద్వారా వాడు సబ్సిక్వెంట్గా వాడుతూ ఉండాలి. ఒకసారి అమ్మేసాక వదిలేయలేం కదా, సర్వీస్ అనేది ఉండాలి. ఆ కంటిన్యూటీ ఏంటి? ఆ తర్వాత నీ రోడ్ మ్యాప్ ఏంది 3 ఏళ్ళ వరకు. ఒక కస్టమర్ వచ్చాడు, నీ మోడల్ ఏంది? B2B అమ్ముతావా, B2C అమ్ముతావా? దాన్ని సస్టైన్ చేయడానికి ఏ విధంగా గ్రోత్ ఉంటుంది, అండ్ ఎలాంటి ఫీచర్స్ నీ రోడ్ మ్యాప్లో ఉన్నాయి, టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నావు, నీ కాస్ట్ని ఎలా భరించుకోగలవు. క్యాష్ ఫ్లో చాలా ఇంపార్టెంట్ నువ్వు చూసుకోవడానికి. ఒక 6 months నీ క్యాష్ లేదనుకోండి, నీ టీంని ఎలా పోషిస్తావు? నాకు ప్యాషన్ ఉంది నేను చేస్తానంటే సరిపోదు, నీకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, సపోర్ట్ ఎకోసిస్టమ్ కావాలి, స్కేల్ చేయాలి. అండ్ గ్రోత్ ప్రాఫిట్ ఒకటే కాదు, మార్జిన్స్ అండ్ స్కేల్ ఇంపార్టెంట్. ప్రస్తుతం స్టార్టప్స్ చాలా మైండ్ సెట్ ఏంటంటే నేను 100 crore స్టార్టప్ పెడతానంటాడు, కానీ అది రావడానికి 5-6 years పట్టొచ్చు. అంతవరకు నువ్వు ఆ జర్నీ కంటిన్యూ చేయాలంటే యూ నీడ్ టు లుక్ అట్ ద గ్రోత్ ప్రొజెక్షన్స్.
ఏదైనా చిన్నగా మెట్టు ఎదగాలి, కానీ ఒకటేసారి ఎదగాలని ప్రయత్నిస్తే మాత్రం పడిపోయే ఛాన్స్ ఉంటుంది. స్కేల్ స్లోలీ బట్ స్టడీలీ. సార్ ఇప్పుడు పేరెంట్స్ మైండ్ సెట్ కూడా చూసుకుంటే ఎంతసేపు పిల్లలకి వాళ్ళ ప్యాకేజ్ గేమ్ ఒకటి, పెద్ద జాబ్స్ రావాలనే ఉద్దేశం తప్ప వేరే వాల్యూస్ స్ట్రక్చర్ దాని మీద అంతగా ఫోకస్ పెట్టడం లేదేమో అనిపిస్తుంది. వాళ్ళు ఏ దిశగా స్టూడెంట్స్ని షైన్ చేయాలంటారు? మీరు అన్నది నిజమే. ఒక విధంగా చెప్పాలంటే పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటంటే, కొంతమంది పేరెంట్స్ లోన్స్ తీసుకొని చదివించుంటారు. అలాంటి పేరెంట్స్కి మనం ఏం చెప్పగలం? వాడు ఉద్యోగం సంపాదిస్తేనే వాడు వెళ్ళి పే చేయగలడు, లేదంటే వీడి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ పేరెంట్స్ గిట్ట ఆ లోన్ రీపేకి చేయగలిగే సత్తా ఉంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి స్టార్టప్ సైడ్ పంపించాలి. ఆ రిస్క్ అపెటైట్ ఉండగలిగితే గిట్ట వాడికి ఉండాలి స్వతహాగా, నేను స్టార్టప్ పెట్టగలను చేయగలను. వాడికి లేకపోతే మీరేం చేయలేరు. సో స్టూడెంట్కి ఉంది, పేరెంట్ లోన్ రీపే లేదు, లోన్ పేమెంట్స్ లేవు, ఎలాంటి ప్రెషర్స్ లేవంటే డెఫినెట్గా సపోర్ట్ చేయండి. వాడి ఐడియా మీద నమ్మకం ఉంచండి, ఆ ఐడియాకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయండి. అండ్ ఆ నమ్మకాన్ని మనం పెంపొందించగలిగితే వాళ్ళు ఏదైనా సాధించగలరు. ఇవాళ పిల్లలు వాళ్ళ సృజనాత్మక కానీ, ఇన్నోవేషన్ కానీ, క్రియేటివిటీ కానీ చాలా హై. దాన్ని మనం సరైన దారిలో పెట్టగలిగితే మాత్రం దే విల్ బి ద రాక్ స్టార్స్ అండ్ క్రియేట్ ఫ్యూచర్ యూనికార్న్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ చాలామందికి పేరెంట్స్ క్విక్కర్ సెటప్ ది థింగ్స్, వాళ్ళు తొందరగా సెటిల్ అయిపోవాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేయాలి, వాడికి వచ్చింది వీడికి రాలేదు, ఇవన్నీ వస్తాయి. ఆ కంపారిజన్లో ఏమవుతుందంటే యూ లూజ్ అవుట్ ద గేమ్. అంతెందుకు, నాకు 3 పిల్లలు, ఒక అబ్బాయి, ట్విన్స్ గర్ల్స్ ఉన్నారు. మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కోవిడ్ టైంలో అన్నాడు, నేను స్టార్టప్ పెడుతున్నాను అన్నాడు. నేను 4 ఏళ్ళు నువ్వు నీ స్టార్టప్ ట్రై చేసుకో, 4 ఏళ్ళ తర్వాత కూడా నీకు కంటిన్యూ చేయాలి అని ఉంటే వెళ్ళన్నాను. 4th ఇయర్ వచ్చాను, వాడు అన్నాడు నేను జాబ్స్కి కూర్చోదలుచుకోవట్లేదు, నా స్టార్టప్ వెళ్తానన్నాడు. సరే వెళ్ళాను. అండ్ ఆఫ్టర్ దట్ 1.5 year తర్వాత ఈజ్ ఏబుల్ టు సస్టైన్. ఇనీషియల్గా నేను సపోర్ట్ చేశాను, ఇప్పుడు వాడు సస్టైన్ అవుతున్నాడు. ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, తర్వాత చెప్పాలి వాళ్ళకి, ప్రతిసారి నేను చేయడం కుదరదు, నువ్వు నేర్చుకోవాల్సిన పద్ధతి, నీ క్యాష్ ఫ్లోస్ ఎలా సంపాదించుకుంటావు, నీ బిజినెస్ ఎలా రన్ చేయగలవు అనేది నువ్వు తెలుసుకోవాలి. సో యాజ్ ఏ ఫాదర్ యూ షుడ్ గివ్ లాట్ ఆఫ్ మెంటరింగ్ టు దెమ్ అండ్ గైడెన్స్ టు దెమ్, బట్ యూ షుడ్ నాట్ ఓవర్ సపోర్ట్ దెమ్. అడిక్వేట్ సపోర్ట్ ఉండాలి, కానీ ఓవర్ సపోర్ట్ ఉండకూడదు. పర్పస్ ఉంది సపోర్ట్ చేయి, పర్పస్ లేదు సపోర్ట్ చేయకు. ఆ విధానంతో నేను సపోర్ట్ చేస్తాను, హౌ ఈజ్ ఏబుల్ టు సస్టైన్ అండ్ లీడ్ ద షో. సో ప్రతి పేరెంట్ ఆలోచించాల్సింది వాళ్ళ ఫైనాన్షియల్స్ చూసుకుంటూ, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తేనేమో స్టార్టప్స్కి ఎంకరేజ్ చేయండి, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయకపోతే వాడిని జాబ్ ఎత్తుకోమని చెప్పాలి. ఎందుకంటే మేము చేంజ్ చేస్తాం. బాలప్రసాద్ గారు, ఇప్పుడు జాబ్ రావడమే కాదు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎంప్లాయ్ జాబ్ని నిలబెట్టుకోవాలంటే, రిటైన్ చేసుకోవాలంటే ఎట్లా అప్గ్రేడ్ అవ్వాలంటారు? కంటిన్యూస్ లెర్నింగ్, కంటిన్యూస్గా కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. అండ్ యూ షుడ్ బి అడాప్టెడ్ దట్ పర్టికులర్ టెక్నాలజీ ఫాస్టర్ దెన్ ఎవర్. ఎవరైతే ఫాస్ట్గా టెక్నాలజీ అడాప్ట్ చేస్తారో వాళ్ళు ముందుకు వెళ్తారు. ఎవరైతే టెక్నాలజీ అడాప్ట్ చేయరో, నేర్చుకోరో, వాళ్ళని ఏఐ కానీ ఆ నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఏ నేర్చుకున్నారో వాళ్ళు రీప్లేస్ చేయడం మొదలెడతారు. ఏజ్తో సంబంధం లేదండి. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ దెర్ ఇస్ నో రెలవెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక ఆంథ్రోపిక్ వచ్చేసి వాడు అన్నాడు నేను ఈ టూల్ ఫ్రేమ్వర్క్ ఓపెన్ చేశానంటే, అది ఒక 20 years ఎక్స్పీరియన్స్ వాడే నేర్చుకోవాల్సిందే, ఫ్రెషర్ అని నేర్చుకోవాల్సిందే. ఎవడైతే ఫాస్ట్గా నేర్చుకుంటాడో వాడు ఇంపార్టెంట్. సో ఎక్స్పీరియన్స్ రిలవెన్స్ ఎక్కడ ఉందండి? సో ఎక్స్పీరియన్స్ తోటి సంబంధం లేదు. సో నేను హెచ్ఆర్కి కానీ ఎంప్లాయీస్కి కానీ చెప్పేది ఏంటంటే, డోంట్ వరీ అబౌట్ ఎక్స్పీరియన్స్, వరీ అబౌట్ అడాప్టబిలిటీ, వరీ అబౌట్ దట్ లెర్నింగ్ రేషియో, ఎంత తొందరగా నేర్చుకున్నారు. సో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే, నువ్వు లాస్ట్ 3 monthsలో ఏ స్కిల్స్ నేర్చుకున్నావు, ఆ స్కిల్స్ని ఏ విధంగా అప్లై చేయగలవు, ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కిల్ని నువ్వు ఎంత టైంలో నేర్చుకోగలవు. ఆ క్వశ్చన్స్కి మనకు సరైన ఆన్సర్స్ అండ్ ట్రస్ట్ దొరికిందంటే మాత్రం తీసుకోండి. అలాంటి వాళ్ళు మనకు కావాలి. సార్ ఇప్పుడు చూసుకుంటే కొందరికి సబ్జెక్ట్ బాగుంటుంది, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. సో వాటి ఇంపార్టెన్స్ ఎంత? అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రతి ఒక్కరికి అవసరం లేదు. నీకు వచ్చు అన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేయాలి, నీకు వచ్చని. నీ ఎలా ప్రూవ్ చేస్తావు? ఒకటి, హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసి. నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవచ్చు, ఆ మనిషి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవచ్చు. హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసి, నేను 10 హ్యాకథాన్స్లో 4 ఏళ్లలో పార్టిసిపేట్ చేశాను, లీడర్ బోర్డ్లో ఉన్నాను, ఇది నా మెట్రిక్స్ మీరు చూడండి అని చూపెట్టాలి.
హ్యాకర్ ర్యాంక్ అనే దాంట్లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీరు చూపెట్టండి. అట్స్ ఎవిడెన్సెస్ ఉంటే కమ్యూనికేషన్ ఈజ్ నాట్ మినిమం ఎక్స్పోజర్. ఎవిడెన్స్ లేకపోతే ఎలా బిలీవ్ చేస్తారు? అండ్ నేను ఒకటి చెప్తాను, నేను కొన్ని కాలేజెస్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా ఉన్నాను. నేను అడ్వైస్ చేసేది ఏంటంటే ప్రతి స్టూడెంట్ వాడి గెటప్ ప్రొఫైల్, హ్యాకర్ ర్యాంక్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోవాలి. అది మెయింటైన్ చేస్తే ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి మీరు చేసే ప్రతి ప్రోగ్రామ్ మీ గెటప్లో ఉండాలి. 4 సంవత్సరాలు కనీసం మీరు ఎంత కాదన్నా 300 to 400 ప్రోగ్రామ్స్ రాస్తారు. 4 సంవత్సరాలు కనీసం 10 హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. అలా చేశారనుకోండి మీ ప్రొఫైల్ ఎంత స్ట్రెంత్ ఉంటుందో చూడండి. కానీ టైం ఇవ్వం. అన్నెసెసరీ ఇన్స్టాగ్రామ్స్ చూస్తాం కానీ యూజింగ్ ద టెక్నాలజీ ఫర్ ద రైట్ పర్పస్ చేయం. అది చేయగలిగితే మాత్రం దే విల్ బి ద రాక్ స్టార్స్. రైట్ సార్. ఇప్పుడు జాబ్ రావడం మీకు తెలిసిందే చాలా టఫ్ సిచ్యువేషన్ అయింది. సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ జాబ్ కోసం చూసుకుంటే చాలా వార్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఒక రకంగా కురుక్షేత్ర యుద్ధం అన్నట్టే. ఆ కురుక్షేత్ర యుద్ధానికి ఎట్లాంటి ఆయుధాలు, ఎలాంటి స్కిల్స్ వాళ్ళు సంతరించుకోవాలంటారు? మీరు నిజంగా చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధము, మహాభారత యుద్ధం అదంతా ఒకటే. కానీ ఆలోచించాల్సింది ఏంటంటే మన కాలేజ్లో చెప్పే సబ్జెక్ట్స్ కానీ వాటిని మనం అర్థం చేసుకుని ఫౌండేషన్ స్కిల్స్ అంటారు. ఆ ఫౌండేషన్ స్కిల్స్ ఉంటే మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. అంటే దే ఆర్ మేకింగ్ యూ లిటరేట్. నేను అనాలజీ చెప్పాలంటే అది బేస్. ఇప్పుడు ఏంటంటే మనకు ఇంగ్లీష్ నేర్పించారనుకోండి, ఏబిసిడీలు నేర్పించారనుకోండి, వర్డ్స్ నేర్పించారనుకోండి, మీరు ఏ బుక్ అయినా ప్రపంచంలో ఇచ్చినా మీరు చదువుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అలానే నేనేమంటానంటే ఫ్యూచర్లో మీరు కావాల్సింది లిటరసీ, ఏఐ లిటరసీ పెంచుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఏఐ లిటరేట్, రేపు ఏ కొత్త ఫ్రేమ్వర్క్ కానీ, ఏ కొత్త టూల్ కానీ మీరు ఫియర్లెస్గా పెంచుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, అడాప్ట్ అవ్వగలుగుతారు. సో ఏఐ లిటరసీ ఈజ్ అ ఇంపార్టెంట్ స్కిల్ వాట్ యూ నీడ్ టు డెవలప్. రెండోది ట్రెండ్స్ని గమనిస్తూ ఉండాలి, మార్పుల్ని గమనిస్తూ ఉండాలి. ఏంటి మార్పులు జరుగుతున్నాయి, ఆ మార్పులు తగ్గట్టు నా నైపుణ్యం ఉందా లేదా, ఆ నైపుణ్యం లేకపోతే నేను ఎలా పెంచుకోవచ్చు, నేను అప్స్కిల్ చేయాలా, క్రాస్ స్కిల్ చేయాలా, ఈ విధానాల్లో నాకు ఏంటి కోర్సులు ఉన్నాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అవుతే నాకు నైపుణ్యం వస్తుంది, అది ఆలోచించాలి. సో ఫౌండేషన్ స్కిల్స్ మీద మీరు ఈ నైపుణ్యం తగ్గట్టు స్కిల్స్ని పెంచుకోగలిగితే మాత్రం యు ఆర్ ఆన్ పార్ విత్ ఇండస్ట్రీ. లేదంటే మాత్రం కష్టం. చాలా మటుకు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ వెళ్ళి నాకు 9.0 గ్రేడ్ వచ్చింది, 9.5 గ్రేడ్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి, కానీ మీ స్కిల్స్ ఇండస్ట్రీ రెలవెంటా కాదా అది ఆలోచించండి. అది ఆలోచించాలంటే మీరు కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళతోటి నెట్వర్క్ చేయాలి, అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది, ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ అనేది మీరు ఫస్ట్ ఇయర్ నుంచి తెలుసుకోవాలి. 4th ఇయర్ అయిపోయాక నేను తెలుసుకుంటే కుదరదు. మొదటి సంవత్సరం నుంచి ఇండస్ట్రీ వాళ్ళతో నెట్వర్క్ అవుతే మీకు అర్థమవుతుంది. దానికోసం మీరు కాన్ఫరెన్సెస్ అటెండ్ కావాలి, ఈవెంట్స్ అటెండ్ కావాలి, హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయాలి, ఛాలెంజెస్ తీసుకోవాలి, అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో నేను ఎట్లా రాణిస్తాననేది ఆలోచించాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్కి. ఇవి చేయగలిగితే వాడు ఎక్కడైనా ఎదగలడు. సార్ రీసెంట్గా కొన్ని ఇన్స్టాన్సెస్ చూస్తే 8th క్లాస్ బాబు ఏఐ నేర్చుకొని పర్ మంత్ 2 lakhs earn చేస్తున్నట్టుగా కూడా కొన్ని స్టోరీస్ చూస్తున్నాము. 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇది సాధ్యమేనంటారా? ఇట్లా అందరి సాధ్యం కావచ్చు. కొంతమంది బాన్ ఇంటెలెక్ట్స్ ఉంటారు, వాళ్ళకి సాధ్యం. సో ఒకరు చేశారని మనం చేయాలని ఏం లేదు, అలాంటి వాళ్ళు ఉంటారు. బట్ దే ఆర్ ద అవుట్లయర్స్ ఐ వుడ్ సే, రేర్గా. బట్ అందులో నుంచి మనం తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్. వాడు చేశాడు, వాడు ఎలాంటి క్వాలిటీస్ చేశాడు, ఆ ఇన్స్పిరేషన్ డ్రా చేసుకోండి. ఆ ఇన్స్పిరేషన్ డ్రా చేసుకోండి, కానీ కంపారిజన్ చేయకండి. కంపారిజన్ చేస్తే మనం పడిపోతాం, ఇన్స్పిరేషన్ డ్రా చేస్తే పెరుగుతాం. రైట్ సార్. ఇప్పుడు ఇండియా వికసిత్ భారత్ కావాలంటే 2047కి టెక్నాలజీ సైడ్ ఎలాంటి కంట్రిబ్యూషన్స్ ఉండాలంటారు? చాలా చాలా కాంట్రిబ్యూషన్స్ చేయగలం. సో వికసిత్ భారత్లో మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్స్. ఇండియాలో మన భారతదేశంలో మనం తయారు చేసినవి వాడుకోగలగాలి. అలా చేయగలిగితే గిట్ట మనం చేసుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత్ జెన్ అనే కంపెనీకి 200 crores గ్రాంట్ ఇచ్చింది. అదేంది, ఫస్ట్ సోవరెన్ ఏఐ డెవలప్ చేయడానికి. వాళ్ళు కొన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తయారు చేశారు. ఇన్ఫ్యాక్ట్ భారత్ డేటా సాగర్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది ఇనిషియేటివ్. ఆ భారత్ డేటా సాగర్ మన దగ్గర దేశంలో ఉన్న మ్యానుస్క్రిప్ట్స్ కానీ పురాతనమైనవన్నీ డిజిటైజ్ చేస్తున్నారు. పత్రం 2 అనే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వాడేసి చేస్తున్నారు.
భద్రం టు సూత్రం ఇట్లాంటి కొన్ని మోడల్స్ మనం తయారు చేస్తాం. అది ఇండియాలోనే ఐఐటీలో స్టార్ట్ అయింది, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది. అలానే ఇప్పుడు ఫస్ట్ ప్రైవేట్ ఫండ్ మనం ప్రైవేట్ స్టార్టప్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్విటీ తీసుకుంది, సర్వం ఏఐ. సో యూ కెన్ సీ ద ఇంపార్టెన్స్ గవర్నమెంట్ ఈస్ గివింగ్, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ స్టార్టప్స్కి. అండ్ ఆ విధంగా మనం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం, దేశ ఉన్నతికి కాంట్రిబ్యూట్ చేయగలిగితే బాగుంటుంది. డిఫెన్స్ సెక్టర్ తీసుకోండి, డిఫెన్స్ సెక్టర్లో ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి, మనం ఇక్కడ తయారు చేయొచ్చు, దాన్ని డిజైన్స్ చేయొచ్చు. డ్రోన్ టెక్నాలజీస్, ఆటోనమస్, దే ఆర్ ఆల్ హెల్పింగ్ అండ్ గెటింగ్ డన్ ఇన్ ఇండియా. సిమిలర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్, ప్రతి సెక్టార్ డెవలప్మెంట్ కోసం ఎన్నో విధానాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. ఆ మార్పులకు కారణం స్టార్టప్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రెగ్యులేషన్ కూడా ఉంది, ఏదన్నా ప్రాజెక్ట్ మనం రిలీజ్ చేస్తే 20% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ షుడ్ గో టు ద స్టార్టప్స్. ఆ విధంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం, ముందుకు రండి చేయండి అని. సో స్టార్టప్స్ కానీ యువత కానీ దెర్ ఇస్ ఎ హ్యూజ్ రోల్. వాళ్ళ దేశ నిర్మాణానికి, దేశ భవిష్యత్తుకి నిర్మించడానికి బాగా దోహదపడుతుంది. వాళ్ళు దాన్ని యూస్ చేసుకోగలుగుతారు. టెక్నాలజీని యూస్ చేసుకొని కొత్త రకాల పరికరాలు, కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురాగలం. రైట్ అండి. రాబోయే రోజుల్లో హైదరాబాద్కి ఏమైనా డేటా సెంటర్స్ కావచ్చు, ఇంకా మెగా ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది? చాలా ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ రోడ్ మ్యాప్స్, సెమీకండక్టర్ రోడ్ మ్యాప్స్ రిలీజ్ చేశారు. సో సెమీకండక్టర్ మిషన్ కింద 30-40 వేల కోట్లు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అవి ఇక్కడ తీసుకురాగలం, ఫ్యాబ్ సిటీస్ లాగా తీసుకురాగలం. ఫార్మా పెంచుకోవచ్చు, ఫార్మాకి చాలా మటుకు మన దగ్గర రిచ్ ఎకో సిస్టమ్ ఉంది దాన్ని పెంచుకోవడానికి. ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, ఇట్స్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, దాన్ని కూడా మనం చాలా పెంచవచ్చు. సో క్వాంటంలో ఇప్పుడు కాకపోవచ్చు కానీ 2030 నుంచి 2035 వరకు మాత్రం చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దానికి సంబంధించిన స్కిల్ సెట్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మనం ఇక్కడ నిర్మించుకోవచ్చు. అండ్ మన ఓన్ పబ్లిక్స్, ఇప్పుడు ఎన్జిఆర్ఐ అనుకోండి, ఎన్ఆర్ఎస్ఐ అనుకోండి, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కానీ, డిఆర్డిఓ, ఆర్సిఐ, ఎన్జిఆర్ఐ, రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ పెంచవచ్చు. ఎప్పుడైతే గవర్నమెంట్ రీసెర్చ్ మీద ఫోకస్ చేసి ఇన్నోవేషన్ సెంటర్స్ పెంచుతుందో ఆ దేశ భవిష్యత్తు ముందుకెళ్తుంది. రీసెర్చ్ ఈస్ ద ఫ్యూచర్. రీసెర్చ్ విల్ గెయిన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ డ్రైవ్ ద గ్రోత్ ఆఫ్ ద కంట్రీ. ఆ రీసెర్చ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్, రీసెర్చ్ ఫోకస్ ఏరియాస్ చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ ఎప్పుడైనా సరే ఇమీడియట్గా ప్రాఫిట్స్ ఇవ్వకపోవచ్చు, లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్, లాంగ్ టర్మ్ గ్రోత్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చైనా, అమెరికా, ఇండియా కంపారిజన్ తీసుకోండి. పేటెంట్స్ వేస్తాం, ఎనీ పేటెంట్స్ చైనా ఇస్తుంది, అమెరికా ఇస్తుంది, ఇండియా ఇస్తుంది. హ్యూజ్ చేంజ్. చైనాలో కానీ అమెరికాలో కానీ యువతకి ఒక ఐడియా వచ్చిందంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు అడుగుతారు, ఫస్ట్ పేటెంట్ వేసేయండి. ఆ పేటెంట్ నీకు కన్విన్సింగ్ ఉందంటే ఆ పేటెంట్ని ప్రోడక్ట్ చేయంటారు. ఆ ప్రోడక్ట్ బాగా ఉంది, చాలామందికి అవుతుందంటే దాన్ని ఒక కంపెనీగా తయారు చేయంటారు. ఆ కంపెనీ బాగుందంటే దాంతో పాటు గ్రోత్ పెరుగుతుంది. అది ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఇండస్ట్రీ కెన్ డ్రైవ్ ద కంట్రీస్ గ్రోత్ ఆల్సో. సో టుడే ఒక ఐడియా నుంచి కంపెనీస్ ఫామ్ అయ్యేది, హ్యూజ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఫార్మింగ్ ఇన్ చైనా, నెక్స్ట్ ఇస్ అమెరికా, బట్ ఇండియా స్టిల్ డౌన్. ఆ మైండ్ సెట్కి మనం తీసుకురాగలిగితే ప్రతి ఐడియా, ప్రతి పేటెంట్ ట్రాన్స్లేటెడ్ టు ప్రోడక్ట్ టు ద కంపెనీ, I think we are going to change and contribute to the growth of nation. రైట్ సార్. మీకు ఇన్స్పైరింగ్ లీడర్? Inspiring leaders are many. If you are talking about the philosophy, Swami Vivekananda is my inspiring leader. If you are talking about the reality, my father is my inspirational leader. He is a businessman, but he has given me a lot of lessons what industry outlook is. He taught me about customer experience. How do you deal with customers? He taught me about negotiation skills. He taught me about price management. ఆయన రన్ చేసే బిజినెస్ నుంచి, ఆయన చేసే విధానాల నుంచి చాలా డ్రా చేశాను. బట్ ఫ్రమ్ ఫిలాసఫికల్ యాంగిల్, ఫ్రమ్ ద వే ఐ హ్యావ్ బిల్డ్ మై ఓన్ క్యారెక్టర్, స్వామి వివేకానందస్ ఫిలాసఫీ అండ్ ప్రీచింగ్స్ ఆర్ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కావచ్చు, మీ ఎయిమ్స్ అండి? ఆనెస్ట్గా చెప్పాలంటే నేను ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్ మొత్తం కన్సెప్చువలైజ్ చేయలేదు, బట్ దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ పాత్ ఇన్ దట్ డైరెక్షన్.
And I don't know, too early for me to comment here and reveal it here before I conceptualize. Probably next time ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తాను. ఒక 2-3 months పడుతుంది అది ఫార్ములేట్ అయ్యి ఒక పిఓసి తయారు చేయడానికి. బట్ దట్ ఈస్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ మై కరెంట్ ఎంప్లాయ్మెంట్. సి ఏం లాగంటే లేదా ఎవ్రీ వన్ డ్రీమ్స్, ఎవ్రీ వన్ గాట్ ఎ ఆస్పిరేషన్. నాకు ఒక స్లోగన్ గుర్తుంది స్వామి వివేకానంద, అరైజ్ అండ్ అవేక్ టిల్ యూ రీచ్ ద గోల్. సో ఒక ఆబ్జెక్టివ్, ఒక గోల్ మనం పెట్టుకుంటే నిద్రపోకుండా కంటిన్యూస్గా శ్రమించి సాధించుకోవాలి. మై ఎయిమ్ ఈస్ టు బిల్డ్ ఎ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ విత్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. సో ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను నా టీం నుంచి స్టార్ట్ చేస్తాను. నా టీంకి ఎప్పుడు చెప్పేది ఏంటంటే క్రియేట్ ఎ ఫియర్లెస్ మైండ్ సెట్. And fearless mindset should always experiment and innovate. And do not worry about the failure. Innovative and experimental mindset will always result in failures. ఆ failures-ని embrace చేసుకుంటూ సక్సెస్ఫుల్గా వెళ్ళాలి. If you are able to get the team innovation culture, then will be ఆ టీం నుంచి ప్రాజెక్ట్ నుంచి బిజినెస్ గ్రూప్ నుంచి కంపెనీలో ఆ కల్చర్ వస్తుంది. ఆ కల్చర్ నుంచి కమ్యూనిటీ. అందుకే నేను ఇప్పుడు IEEEలో కానీ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో ఐసీటీ అండ్ స్టార్టప్ కమిటీ చైర్గా ఉన్నాను. IEEEలో వైస్ చైర్ ఆఫ్ హైదరాబాద్ సెక్షన్గా ఉన్నాను. అక్కడ కూడా ఐ ఫోకస్ మోర్ ఆన్ ఇన్నోవేషన్ ఎలిమెంట్స్. హౌ కెన్ యూ బీ కంటిన్యూస్లీ ఇన్నోవేట్ అండ్ బిల్డ్ దట్ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ టు ట్రాన్స్ఫార్మ్ ద థింగ్స్. మై ఎయిమ్ ఇస్ క్రియేట్ ఏ ఇన్నోవేషన్ కల్చర్ అక్రాస్ ద కంట్రీ. చివరగా జాబ్ సీకర్స్కి ఎలాంటి టాప్ 3 వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్తో ముందుకెళ్ళమంటారు? ఫౌండేషనల్ స్కిల్స్ ప్రకారంగా అడాప్టబిలిటీ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్. సెకండ్ ఇంపార్టెంట్ స్కిల్ ఇస్ క్రిటికల్ థింకింగ్. ప్రశ్నించాలి, ప్రతిదీ ప్రశ్నించాలి. అనవసరమైన ప్రశ్నలు కాదు, అవసరమైన ప్రశ్నలు మాత్రం. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ విచ్ కమ్స్ టు యూ జస్ట్ లైక్ దట్. బట్ క్రిటికల్ థింకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ డిగింగ్ డీప్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ లేకుండా ఏది నమ్మకూడదు. థర్డ్, కంటిన్యూస్ లెర్నింగ్ on new technologies which is evolving. So you follow the trends and learn the things. ఈ 3 ఫౌండేషనల్ స్కిల్స్ ఇంపార్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డొమైన్. మీరు ఏ డొమైన్ అనేది కాదు, ఐటీలో ఉండొచ్చు, నాన్ ఐటీలో ఉండొచ్చు. ఈ 3 ఉంటే మాత్రం యూ విల్ బి ఆల్వేస్ దేర్ ఆన్ ద టాప్. రైట్ సార్. రాబోయే 5 yearsలో హైదరాబాద్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? హైదరాబాద్ విల్ బి ద ఇన్నోవేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. బికాస్ ఇక్కడున్న గవర్నమెంట్ విధానాలు కానీ ద తెలంగాణ విజన్ ఏదైతే వచ్చిందో ఆ విజన్ డాక్యుమెంట్ మీరు చదివినప్పుడు మీకు తెలుస్తుంది ఏంటంటే ఇట్ విల్ బి ఎ ట్రూ ఇన్నోవేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. పీపుల్ విల్ స్టార్ట్ సీయింగ్ మోర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఎమర్జింగ్. పీపుల్ విల్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ సెంటర్స్ విల్ బి ఎమర్జింగ్. లాట్ ఆఫ్ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విల్ బి ఎమర్జింగ్. లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ ద డైవర్సిఫైడ్ సెక్టర్స్, నాట్ వన్ సెక్టర్, మల్టిపుల్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ ఇన్. సో ఆ విధంగా యూ విల్ సీ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ state within the country, and it could be a real good benchmark for the country to see. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Murali garu. ఇది బాలాప్రసాద్ గారితో ఇంటరాక్షన్. వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బాయ్.